హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకుపోయేది ఇంకొక సినిమా. ఏప్రిల్ 10th రిలీజ్ అయింది. అది తమిళ్, తెలుగులో రిలీజ్ అయింది. మిగతా భాషలు రిలీజ్ అయిందో లేదో కూడా నాకు తెలియదు. నేను తెలుగులో చూశాను సినిమా పేరు ఏంటంటే గుడ్ బ్యాడ్ అగ్లీ, అజిత్ కుమార్ది. మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకున్నారు. వాళ్ళు ఏ టైంలో వాళ్ళ ఇదో కానీ రవిచంద్రన్ అన్న ఒక డైరెక్టర్కి 300 కోట్లు, 270 నుంచి 300 కోట్లు ఇచ్చి నువ్వు సినిమా తీరా, పనికి మంచి సినిమా అన్నట్టు ఉన్నారు. మనోడు ఏంద్ర అంటే దీనికి ముందు మనోడు విశాల్తో తీసున్నాడు సినిమా పేరు ఏంద్ర అంటే అది మార్క్ యాంటోనీ అనుకుంటా తీశాడు. ఫస్ట్ త్రిష లేదా నయనతార అన్నట్టు ఒక సినిమా తీశాడు, అది హిట్ అయింది. ఏ అని సింబుతో తీశాడు, అది పెంకులు వేసింది. అట్టా మన విశాల్తో తీసిన సినిమా 100 కోట్ల పైన ఇదైంది. సో వీళ్ళు 300 కోట్లు ఇచ్చి ది అన్నాడు. మనోడు ఓకే అజిత్ ఫ్యాన్ ఏమో, పాత పాటలు ఇళయరాజాకి ఎక్కువ అభిమానం ఉన్నట్టున్నాడు. ఇళయరాజా 20 తీశాడు. దేవాయి కూడా మంచి హిట్ సాంగ్స్, అన్ని పాటలు వేసుకునేసి ఓ పనికి మాలిన రొటీన్ సినిమాని గబ్బులేపాడు అనమాట. సినిమా స్టోరీ లైన్కి వచ్చామంటే సింపుల్ లైన్, తండ్రి కొడుకు కోసం జైలుకి వెళ్తాడు మారిపోయి రావాలా అనేసి. 18 ఏళ్ళ తర్వాత కొడుకు పుట్టినప్పటి నుంచి తండ్రి ముట్టుకొని ఉండడు, ముద్దు పెట్టుకుని ఉంటాడేమో, ముట్టుకోవద్దని చెప్పి ఉంటుంది భార్య త్రిష. సో జైలుకి వెళ్ళి మనోడు 18th బర్త్డే కొడుకు బర్త్డే కోసము రావాలనేసి అన్నీ మానేసి కొడుకు కోసం వచ్చేసరికి కొడుకు ఒక డ్రగ్స్ మర్డర్ కేసులో లోపలికి పెడతాడు. ఇంకా బర్త్డే వచ్చి ఉండడు. బర్త్డే ఒక 4 రోజుల దూరం ఉందనుకున్నాం, లేదా 2 వారాల దూరం ఉందనుకున్నాం. సో ఆ బర్త్డేకి తండ్రి కొడుకు కలుస్తారా? ఎందుకంటే తండ్రి ప్రామిస్ చేస్తుంటాడు, నువ్వు పెరిగేటప్పుడు నేను నీతో ఉండను, ఇది ఉండను, అది ఉండను, కానీ 18th బర్త్డే వచ్చేటప్పుడు నేను అన్నీ వదిలేసి నీతో వస్తాను, నీతో ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అని వాడు చిన్నప్పుడు బేబీ పుట్టిన అవర్స్లో మనోడు ప్రామిస్ చేసి ఉంటాడు. అది జరిగిందా లేదా అన్నదే సినిమా. దాన్ని ఏ రేంజ్లో సాగు కొట్టి తొక్కి పట్టి నారదీయాలో అట నారదీశారు. డబ్బుని ఏ రేంజ్ తగలేయాలో కనిపిస్తే తగలేశాడు. పనికిమాలిన సెట్లు అంతా అసలు ఇంకా ఫస్ట్ హాఫ్ టార్చర్గా ఉందిరా, కూర్చోలేకపోతున్నాం అంటే సెకండ్ హాఫ్ రాడ్ అసలు ఇంత దారుణమా అని. మనకి యాక్చువల్గా సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే అందరికీ హాలీవుడ్ ఫిలిం గుర్తొస్తుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ అదే మనకి తెలుగులో మోసగాళ్ళకు మోసగాడని తీసుకుంటారు. క్లైమాక్స్ ఒకటే మెకనస్ గోల్డ్ ఆ సినిమాది, మిగతాదంతా గుడ్ బ్యాడ్ అగ్లీ. ద గుడ్, ద బ్యాడ్, ద అగ్లీ. మనకు ట్రైలర్లో చూసినప్పుడు అజిత్ చాలా గెటప్లో కనిపిస్తాడు. తీరా డబల్ యాక్షన్ ఏంద్రా అంటే ఒకడే ఆ డిఫరెంట్ ఏజ్ గ్యాప్స్ అన్నట్టు ఏతో సాగుకొట్టాడు. గుడ్ ఆయనే, బ్యాడ్ ఆయనే, అగ్లీ ఎవరో చూపారు. గుడ్ అని ఆయన చూపిస్తారు స్టార్టింగ్ జైలుకి వెళ్ళినప్పుడు, బ్యాడ్ అని మనోడు ఏదో ఇది చేసేటప్పుడు చూపిస్తాడు, అగ్లీ చూపాడు. అగ్లీ ఎందుకంటే సినిమా అని మనకు అర్థం అవుద్ది సినిమా చూసిన తర్వాత. అంత దరిద్రంగా ఉందన్నమాట. అండ్ వెళ్ళి కూర్చుంటే సాగదీసి ఇప్పుడు కాకపోతే ఈ నాస్టాలజిక్ డైలాగులు ఇవన్నీ కనిపిస్తాయి. ఏంది మనకి మంగాత అజిత్ అర్జున్ది ఒక సినిమా ఉంది కదా, అది తెలుగులో గ్యాంబ్లర్. దాంట్లో త్రిషాని ఇష్టపడి ఉంటాడు. త్రిష వాళ్ళ ఫాదర్ని కారులో నుంచి బయటికి దోసేసి ఉంటాడు. ఆ డైలాగ్ వచ్చి ఉంటుంది. మళ్ళీ అజిత్ది స్టార్టింగ్లో చెప్పుంటాడు, మనోడు ఫస్ట్ దీనాగా ఉన్నాడు, తర్వాత ఆయన బిల్లాగా అయ్యాడు, డాన్ అయ్యాడు, ఇవన్నీ మారాడు అని. అన్నీ మనోడు సినిమా పేర్లు, మనోడు సినిమా డైలాగ్లే. మనోడు పాటలు వస్తాయి అసలు భీకరంగా ఉంటాయి అన్నమాట. అండ్ మనకి వాలి సినిమా ఉంది కదా, వాలి సినిమా గురించి కూడా వస్తుంది. దాంట్లో సిమ్రన్తో అబద్ధం చెప్పాను అని మళ్ళీ ఒక మ్యూజిక్, ఫేమస్ మ్యూజిక్ పాట అవన్నీ వస్తుంది. మనకి అర్జున్ దాస్ బాగా డ్యాన్స్ చేస్తాడు అనమాట. ఈ సినిమా చూస్తే మటుకు తెలిసింది అర్జున్ దాస్ బాగానే ఉన్నాడు. దీంట్లో పర్ఫార్మెన్సెస్ ఎవరెవరు ఏం బాగున్నాయి కూడా చెప్పే పరిస్థితిలో లేను. ఎందుకంటే అన్నీ ఓవర్ హైప్డ్, ఓవర్ ఎక్స్ట్రీమ్. అసలు ఏం జరుగుతుందిరా, ఎందుకు జరుగుతుందిరా అన్నట్టు అనిపిస్తుంది ప్రతిదీ. మేబీ ఫ్యాన్స్గా నచ్చొచ్చేమో, కానీ నార్మల్గా సినిమా చూసేటోళ్ళు మటుకు తలనొప్పి. నాకు యాక్చువల్గా సినిమా చూసి వచ్చి
బీభత్సమైన హెడేక్. ట్యాబ్లెట్ వేసుకొని పనుకోలేకపోయాను, కానీ ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ తగ్గలే. ఆ నెక్స్ట్ డే 1 డే బట్టి నాకు తలనొప్పి తగ్గాక. అంత దారుణంగా ఉంది సినిమా. థియేటర్లు చుట్టుపక్కల పోతేనే తలనొప్పి తెచ్చేలాగుంది. ఇక్కడ షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. మన మైత్రి మూవీ మేకర్స్ 300 కోట్లు పెట్టినప్పుడు మంచి డైరెక్టర్కి ఇచ్చి మంచి సినిమా తీయొచ్చు కదా. ఇంత పనికిమాలిన సినిమా నీకు ఎవరినైనా నీకు 300 కోట్లు పెట్టాలనుకుంటే బ్రహ్మాండమైన డైరెక్టర్లు వస్తారు కదా, హ్యాపీగా నీకు ఒక మంచి కథ స్ట్రాంగ్గా ఇస్తారు. అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు. విక్రమారాయణ కాడ నుంచి నీకు మన పిజ్జా తీసిన అతని కాడ నుంచి మిగతా వాళ్ళు పెద్ద పెద్ద మంచి డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండం చేస్తారు. మంచి కథ తీసుకొని నువ్వు కూర్చోవాలి. ప్రొడ్యూసర్కి స్టోరీ జడ్జ్ చేసే ఇది కనిపించలేదు. అసలు స్టోరీ విన్నారా కూర్చున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ మనకి 10-15 నిమిషాలు పోగానే ఒరే ఏం తీస్తున్నాడు రా. ఇది రాసిన తర్వాత డైరెక్టర్ ఒకసారన్నా చదివాడా, ప్రొడ్యూసర్లు కనీసం చూసారా, అసలు ఈ కథను చదివారా, విన్నారా, ఒక వర్షన్ అన్నా విన్నారా, బేసిక్ ఫస్ట్ షిటీ డ్రాఫ్ట్ అంటాం ఆ వర్షన్ అన్న విన్నారా లేదా అనిపిస్తుంది. ఎందుకంటే టార్చర్, బీభత్సమైన టార్చర్. మనం డబ్బులు ఇచ్చి చెప్తూ కొట్టించుకోవడం అంటే ఇదే సినిమా. వెళ్ళి కూర్చొని ఏంద్రా ఈ దారుణం అనిపించింది. దీనికంటే దీని ముందు చూసిన జాక్ మేలు కదరా అనిపించింది. ఎందుకంటే అదే నాకు కొద్దిగా యావరేజ్ అనిపించింది. దీని వచ్చిన తర్వాత అది బాగుందిరా బాబు అనిపించింది. అండ్ ఇది షో క్యాన్సిల్ అయితే మళ్ళీ వేరే థియేటర్కి వెళ్ళి చూడాల్సి వచ్చింది. ఆ వేరే థియేటర్కి వెళ్ళి చూసి కుట్టించుకొని ఈ ఎండల్లో దీంట్లో ఏ చల్లగా వెళ్ళి పనుకుందామా అంటే ఇది సరే. మనం సినిమాటోగ్రఫీకి వచ్చామంటే అద్దరు కొట్టాడు. నీకు డబ్బు పెట్టాడు, కనిపిస్తుంది సినిమాటోగ్రఫీ అదిరిపోద్ది. నీకు ఎడిటింగ్ మనం ఏం చెప్పలేము, ఎందుకంటే డైరెక్టర్ ఎడిటర్ వాళ్ళు తోడు దొంగలు కాబట్టి మనం దాని గురించి ఇచ్చేయలేం. కానీ కష్టపడకుండా బ్రహ్మాండంగా పనిచేసేసిందంటే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. నీకు తమిళ్లో హిట్ సాంగ్స్ నీకు 70s 80s 90s నీకు ఇళయరాజా దేవాయి హిట్ సాంగ్లు ఉన్నోళ్ళు వీళ్ళు అన్నీ చూసామంటే అవన్నీ నీకు కనిపిస్తాయి. వత్తరు అయి తారే అన్నది 2 సార్లు వస్తుంది పాట. నీకు ఆలుమా డోలుమా వస్తుంది అజిత్ పాట క్లైమాక్స్లో. నీకు మళ్ళీ నీకు కమల్ హాసన్ది ఇలమై ఇదో అన్నది ఆ పాట వస్తుంది. అన్నీ నీకు మనోడు మ్యూజిక్ ఆర్ఆర్ అంతా పాత సినిమా పాటలు వేసి రుబ్బవతలు పడేసాడు. కానీ ఆ ఒక్క దీంట్లో మటుకు ఓకే పర్లేదు, మన పాత పాటలు మనం అప్పుడు తమిళ్ బాగానే చూస్తున్నాం కాబట్టి అదంతా నాకు బాగానే అనిపించింది. కానీ మిగతా సినిమా చూసేటట్లేదు, దారుణం అసలు. అండ్ మనకి ఐరన్ లెగ్ ఒక ఉన్నారు, అతను చూడంగా సినిమా దుబ్బేసింది అనిపించింది. ఎవరు మనకు తెలుసా, జాకీ షరాఫ్. ఆడు మెంటల్లోడు ఉన్నట్టే ఉంటాడు అసలు. ఆ సింపుల్ జుట్టు వేసుకొని కోట్ వేసుకొని ఏందో అసలు మెంటల్లోడు వచ్చి కూర్చుంటే ఎట్టుంటారు, సేమ్ అదే అనిపిస్తుంది. ఏంద్రా ఈయన్ని పెట్టారు ఏంద్రా అనిపించింది. అసలే టార్చర్ అంటే వాడు చేసింది ఇంకా టార్చర్ అనిపించింది. ఉన్న ఒక 3-4 సీన్లు ఉంటాయి, 3-4 సీన్లు కూడా కూర్చోబుద్దేలా, అంత టార్చర్ అండి. అక్కడక్క మనకి ఫ్యాన్ మూమెంట్స్ అనిపిస్తుంది, కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది, అక్కడక్కడ కొద్దిగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఓకే సునీల్ ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది, ఓకే పర్లేదు. ఆయన డిస్కో రాజా సినిమాలో ఉన్న స్టైల్లో గెటప్లో ఉన్నట్టు అనిపిస్తుంది, మీసాలు అంత కిందకి దించి, ఓకే పర్లేదు. అంతే తప్పించి మిగతాది యోగిబాబు లాస్ట్లో ఒక సీన్కి ఉండాలా యోగిబాబు అన్నట్టు యోగిబాబుని పెట్టుకుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా మనకి తల ఏంద్రా తల కనిపించట్లేదు ఈ డైలాగులు. సెకండ్ హాఫ్ ఇంకా మళ్ళీ దారుణం వేరేదంటే. సినిమా చూడాలా వద్దా అంటే మటుకు ఫ్యామిలీతో అయినా కానీ వెళ్ళి చూడొద్దు. వెళ్ళి చూడాలనుకుంటే ఫ్యాన్స్ అంటే మీ కర్మ, అది వెళ్ళి పిల్లలతో చూడొచ్చు. కానీ ఆ సౌండింగ్కి దీనికి పిల్లలు ఏడుస్తారు అనుకుంటా, వాలెట్ టార్చర్. కానీ దారుణమైన ఇది అసలు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. సినిమా థియేటర్ కాదు, ఓటీటీలో వచ్చిన వదిలేయదగ్గ సినిమా. తల సినిమా అంటే తలనొప్పి వచ్చే సినిమా అని మటుకు బాగా ప్రూవ్ చేశాడు మన అజిత్. ఇంత దానికి ఏంటంటే ఈ బాధ అంతా చెప్పుకోవాలనే చెప్పుకుంటా ఉన్నా. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీరు లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు, ఈ హెచ్చరికలు కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి.
ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.